అసంశయ సంశయచ్చిన్ అని మనకి గురు లక్షణాలు చెప్తారు. ఆయనకు సంశయం లేదు, ఇతరుల సంశయాలు పోగొడతాడు. కానీ చైతేహ చిన్న సంశయ, రెండు గొప్ప మాటలండి ఇక్కడ. కోరికలను ఖండించేవాడు, సంశయాలు లేకుండా చేసేవాడు, గొప్ప మాట ఇక్కడ. కానీ సంశయ విరహిత చిత్తమునందు గోచరించేవాడు కూడా అన్నారు ఇక్కడ. సంశయం లేకపోతేనే సాధన. తెలుసుకోండి, సాధనలో సంశయం ఉన్నంత కాలం సాధన పురోగతి ఉండదు. ఇది బాగా గ్రహించవలసిన అంశం. మనం ఒకవైపు మంత్రం చేసుకుంటూ ఈ మంత్రాలన్నీ చాలా కింద స్థాయి కదా, వేదాంత జ్ఞానం గొప్పది కనుక అంటే దీని మీద నీ నమ్మకం లేదు, సంశయంతోనే వెళ్తున్నాం. సంశయంతో అడుగు వేస్తేనే కాలు జారిపోతుంది. సంశయంతో సాధన కడవరకు ఎక్కడ వెళుతుంది? అందుకే సాధనకు ఒక్కటే చెక్ చేసుకోవాలి, ఇది శాస్త్రసమ్మతం అవునా కాదా అని. శాస్త్రసమ్మతం అయితే మాత్రం దానికి స్టిక్ ఆన్ అయిపోవాలి. మళ్ళీ సంశయం వచ్చింది మహాప్రమాదం. కానీ సంశయం లేని సాధన రావడం కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈశ్వర అనుగ్రహం ఉండాలి. సంశయం లేని సాధన ఉంటే క్షణకాలంలో ముక్తి కూడా లభిస్తుంది. ఎందుకు ఎంత సాధన చేసినా ముక్తి లేదు అంటే రెండిటి వల్లే, ఈహ సంశయం. ఈ రెండిటి వల్ల అంటే ఈశ్వరుడే కావాలని లేదు కనుక ఈహలు వచ్చాయి. ఈశ్వరుడే కావాలంటే ఈహలు ఎక్కడ ఉంటాయండి? ఈహలు అంటే తెలిసింది కదా, కోరికలు. అప్పుడు మర్చిపోయారా? కోరికలు మర్చిపోయారా అని నేను అడగలేదు. ఈహ అంటే కోరికలు మర్చిపోయారా అంటున్నాను. కానీ ఎవడు కోరికలు మర్చిపోడు, అవి ముసురుతూనే ఉంటాయి. ఇక్కడ ఎవరు అడిగారు, ఎవరిని ఇంకా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే వేదాంత విషయం చెప్పండి అంటే మంచిదేనండి అంటే ఆ సమయంలో మా మనవలు పిల్లలు అందరూ వచ్చేటట్టు చేయండి అని కూడా ప్రార్థన చేశారంటే వాళ్ళు ఎప్పుడు ధరిస్తారండి? కానీ ఈహలు వెళ్ళడం అంత సామాన్యం కాదు ఇక్కడ. కానీ ఈహ సంశయం ఈ రెండూ మనకి భగవద్ అనుభూతి నుంచి దూరం చేస్తాయి. ఎన్ని కబుర్లు ఆడండి, ఈ రెండు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తే ఈశ్వరుడు సహకారం ఉంటుంది. నువ్వు అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఆయన చూసుకుంటాడులే అంటే ఆయన ఏం చేస్తాడు? అందుకే మనం అనేక మార్లు చెప్పాం, చెయ్యి ఎత్తేవాడికే చెయ్యూత అని. చెయ్యూతనిస్తాడు, నువ్వు చెయ్యి ఎత్తకపోతే ఎలాగా? ఆయన ఇంకా చెయ్యి చేసిన వెనక్కి పెట్టేసుకుంటావు, చెయ్యి ఇంకా ప్రమాదం ఇక్కడ. కనుక మన వైపు ప్రయత్నం చేయాలండి. ఈగని నిగ్రహించుకునే పని చేయి, నిర్మూలించే పని లేకపోయినా. సంశయం వచ్చిన ప్రతిసారి దులుపుకో, సాధన మీద దృఢ విశ్వాసం కలిగి ఉండు. దాని పేరే శ్రద్ధ. అదంతా తేలిగ్గా దొరకదు కనుక దేవత అన్నారు దాన్ని. ఇక్కడ చిన్న విషయం కాదు. అది చిన్న సంశయ అనే మాట చాలా గొప్ప మాట చెప్తూ సంశయ విరహిత చిత్తము కలవాడు అని ఒక అర్థం చెప్పారు ఇక్కడ. అంటే సంశయ విరహిత చిత్తం ఇవి భగవన్ లక్షణము. నువ్వు సాధనతో లక్షణాలు తెచ్చుకోవాలి. అది ఈహా విరహితము సంశయ విరహితము అయినటువంటి చిత్తం. దాని ద్వారా తెలియబడుతున్న తత్వం ఎవరు? ఆ తత్వం గురించి చెప్పడానికి వేదములు పుట్టాయి. వేదం పుట్టింది సర్వే వేదాహ యత్పదమామనంతి. సర్వవేదములు ఏ పరమపదాన్ని చెప్పడానికి వచ్చాయి. కానీ వేదములు అంటే వేదములన్నీ ఛందస్సులో చెప్తాయి. ఈ ఛందస్సులన్నీ ఆయన గురించే చెప్పడానికి వచ్చాయి. ఎక్కడి నుంచో రాలేదు, ఆయన నుంచో వచ్చాయి. అంటే ఒక దీపం నుంచి వచ్చిన వెలుగు దీపం చుట్టూ ఉన్నట్లుగా భగవాన్ నుంచి వచ్చిన వేదములనే వెలుగు ఆయన చుట్టూ ఉంది. ఇక్కడ వెలుగు ద్వారానే దీపాన్ని పోల్చుకోగలవు, వేదం ద్వారానే పరమాత్మ తెలుసుకోగలవు. కనుక వేదం అంతా ఎవరి స్వరూపం? ఆయన స్వరూపం. వేదములంటే ఛందస్సులేగా. అందుకే తర్వాత నామం ఛందోమయాయ నమః. ఛందస్వరూపుడు, ఛందములంతా ఆయన స్వరూపములే. ఛన్నగామినే నమః. ఇది చాలా గొప్ప మరొక రహస్యం అండి, గుహ లాంటిది. ఛన్నగామిని అంటే రహస్యముగా గమనము చేయువాడు అని అర్థం. ఇక్కడ రహస్య గమనం అంటే పరమాత్మది. కనబడుతున్నాడా? శరీరమంతా శిరస్సు నుంచి పాదాల వరకు నడుస్తున్నాడు ఆయన. నడకంటే మామూలు నడక కాదండి, కాంతి గమనం. సామాన్యం కాంతి గమనం అంటే కాంతి అడుగులు వేసుకుంటూ పెడదు, వ్యాపించిపోతుంది. అది గమనం, కాంతి యొక్క గమనం. ఎలాగంటే తిరియగుర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాత తలమస్తక. హృదయంలో ఎక్కడో ఉన్నాడని చెప్పారు కానీ శరీరం అంతా ఆయన నడుస్తున్నాడు. చైతన్యం, చైతన్యం పనే నడక. చేతనత్వం ఇచ్చేదే చైతన్యం. అలా జగత్తంతా చేతనత్వం ఇస్తున్నవాడు కనబడుతున్నాడా? ఆయన లేకపోతే ఏదీ నడవదు. కానీ ఆయన నడక మనకు కనబడదు. కనుక ఛన్నగామిని నమః అని మాట ఇది. మన లోపల శ్వాస కదులుతోంది, కదులుతోందా లేదా అని అడిగితే ఒకసారి చెక్ చేసుకుంటారా? రహస్యంగా కదులుతోందా లేదా అంటే ప్రాణరూపంలో మనలో కదిలేవాడును కూడా ఇది అర్థం చెప్పుకోవాలి. ఛన్నగామి ప్రాణ అన్నారు ఇక్కడ. లోపల ప్రాణరూపుడే కదులుతున్నాడు. ఈశాన ప్రాణద ప్రాణ. లోపల ప్రాణితి చేష్టాంకరోతి ప్రాణ. ప్రాణశబ్దానికి అర్థం చేష్ట కలిగి వచ్చింది. చేష్ట అంటే కదలిక. నీ శరీరంలో కదలిక కలిగిస్తున్నది ప్రాణం. అది లోపల కదులుతోంది. నీ మానాన్ని నువ్వు కూర్చున్నా, నీ మానా నువ్వు పడుకున్నా అసలు ఆగకుండా నడిచేవాడు వాడే. వాడు నడక ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస అటు తిరుగుతూనే ఉన్నాడు. ప్రాణరూపుడైన పరమేశ్వరుడు. అందుకే ఛన్నగామిని నమః. రహస్యమైన గమనము కలవాడు. గొప్ప మాట ఇది ఇక్కడ. అలాగే ఛన్నపాసాయ నమః.
అంటే పాశముల చేత ఛన్నమయ్యేవాడు, కప్పబడినవాడు అర్థం తీసుకుంటే, పాశములంటే ఇందాక చెప్పిన త్రైగుణ్యములైనటువంటి మాయా ఇత్యాదులన్నీ పాశములే, అంతేకాదు చిన్న పాశాయ నమః దీనికి పాఠాంతరం, పాశములు ఛేదించువాడు. ఛవిచ్ఛదాయ నమః, ఇది చాలా గొప్ప మాట అండి. ఛవిచ్ఛదాయ, సూర్యభగవాన్ని చూస్తే చాలు. ఎందుకంటే ఏ దేవతైనా సూర్యస్వరూపంగా ఉపాసించడం ఉంది కదా, ఆయనే స్కందుడని నిన్ననో మొన్ననో చెప్పుకున్నాం. అంటే ఛవిచ్ఛద, ఛవి అంటే వెలుగు, కాంతి, ఛద అంటే ఆవరించినది అని అర్థం ఇక్కడ. అంటే కాంతి రూప ఆవరణ కలిగిన వాడు. సూర్యుడు ఉన్నాడు, ఆయన చుట్టూ వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చిన వెలుగు ఆయన చుట్టూ ఉన్నది కనుక వెలుగనే ఆవరణంలోంచి ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ. దీనిని హిరణ్మయ పాత్రతో కప్పబడిన నువ్వు అంటే ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది ఇక్కడ. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పిహిత అన్నాడు ఇక్కడ. సత్యము ముఖము బంగారు పాత్రలో కప్పబడిందయ్యా, ఆ పాత్ర మూత తీ నిన్ను చూస్తానన్నాడు. ఇది చాలా విశేషమైన అర్థాన్ని ఎన్ని వ్యాఖ్యానాలు ఇచ్చారు దీనికి శాస్త్రవేత్తలంతా ఇంత కదండి. ఛవిచ్ఛదాయ నమః అంటే ఇది అర్థం. హిరణ్మయేన పాత్రేణ, అండ్ హిరణ్మయ పాత్ర అంటే బంగారు పాత్ర. బంగారు పాత్ర అంటే ఆదిత్య మండలంలో పరమాత్మ ఉన్నాడు. ఆదిత్య మండలంలో పరమాత్మను తెలియకుండా చేస్తున్నది ఏమిటి? ఆయన నుంచి వచ్చిన వెలుగే. ఆ వెలుగునే మనం చూస్తూ లోపల ఉన్నవాడిని చూడలేకపోతున్నాం కనుక మనం తీసే శక్తి లేదు దానికి. అది నువ్వే కాస్త తెలిగించి నిన్ను చూపించవయ్యా అని అడిగాడు ఇక్కడ. అదే హిరణ్మయ పాత్ర అంటే నీకు హితముగా రమ్యముగా కనబడినది హిరణ్యం, ఛాందస భాషలో హిరణ్యం అయింది ఇక్కడ నాడు. కానీ సృష్టిలో ప్రతి వస్తువు మనకి హితంగా రమ్యంగా కనబడుతుంది, అవునా లేదా? హితమైన రమ్యమైనటువంటి ప్రాపంచిక విషయముల ఆకర్షణలో పడి వాటికి ఆంతర్యంలో ఉన్న పరమాత్మను గ్రహించలేకపోతున్నాం. అదే బంగారు పాత్ర మూత తీయవయ్యా అంటే అది అర్థం ఇక్కడ. ఇది తాత్వికంగా మరొక అర్థం. ఇంకొకటి యోగపరంగా సూర్యుడిని మండలంగా చూడడం కాకుండా అంతర్గతమైన పురుషుణ్ణి ఉపాసించు అని అర్థాన్ని కూడా చూపించారు. అంతేకాదు హితము రమ్యం అంటే ఈ శరీరమే, కానీ దీని చేత పిహితం కప్పబడి ఉన్నది ఆత్మతత్వం. కానీ దీన్నే మూతనే చూసి మురిసిపోతున్నావు. మూత మూతి తీయవయ్యా, లోపల ఉన్నవాడిని చూడు. ఆ తీయడంలో ఆయన అనుగ్రహం కావాలి కనుక ఆయన్నే ప్రార్థన చేశారు అంటూ ఈశావాస్యోపనిషత్తుల మంత్రానికి భాష్యం ఉంది. అది తెలుసుకుంటే పైగా ఇవన్నీ హితంగా రమ్యంగా కనబడడానికి కారణం ఎవరు? ఇప్పుడు అది పట్టుకో. ప్రపంచంలో ఇవన్నీ అందంగా ఆనందంగా కనబడుతున్నాయి కనుకనే కదా భగవంతుని కూడా మర్చిపోయి వాటి వెంట పరుగుడుతున్నాం. అలా కనబడడానికి కారణం ఏమిటి? ఇది ఆలోచించమన్నారండి. వాటిలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు కనుక ఆనంద స్వరూపుడు అంతర్యామిగా ఉండడం చేత ఆ ఆనందపు కాంతి అక్కడ భాషిస్తుంది. భాషిస్తున్న కాంతిని చూస్తూ అదే అనుకుంటున్నావు, కానీ అది ఎవరి వల్ల భాష తెలుసుకోవాలి. తస్య భాష సర్వమిదం విభాతి, ఇది తెలుసుకోవాలన్నాడు ఇక్కడ. కనుక ఆయన వల్ల ఏర్పడిన వెలుగు చేత ఇవన్నీ గొప్పగా కనబడుతున్నాయి. కనుక ఈ వెలుగు చేత ఆవరింపబడ్డాడు అంటే అర్థం ఏంటి? ఈ వెలుగునే చూస్తూ మురిసిపోతున్నాం కానీ వెలుగుకి కారణమైన పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం కనుక ఆయన వెలుగే ఆయన కనబడినివ్వకుండా చేసింది ఇక్కడ. మనం ఏం చేయాలి? ఆ వెలుగును దాట ఆయన పట్టుకోగలగాలి. పట్టుకున్న తెలివి ఏమొస్తుందంటే ఆయన వెలిగి ఇదంతా అని జ్ఞానం వచ్చి మొత్తం ఒకటిగా చూస్తాం. అది దీనిలో ఉన్నటువంటి అర్థం అండి. అది ఛవిచ్ఛదాయ నమః. ఇవి సాధారణంగా సాహిత్యంలో దొరికే శబ్దములు కావు. ఇవాళ మీరు చేతేహ అనే శబ్దం కానీ ఛవిచ్ఛద అనే శబ్దం కానీ సామాన్యములు కావు. మిగిలిన ఛందోమయ చిన్న సంశయ సులభంగానే దొరుకుతాయి, కానీ ఈ శబ్దములు మాత్రం సుబ్రహ్మణ్య సహస్రనామానికి మాత్రమే ప్రత్యేక. ఇక్కడ ఛవిచ్ఛద ఆ పదమే అంత గొప్పనది. తన ఛవియే ఛదముగా కలిగినటువంటి వాడు సూర్యరూపుణ్ణి చెప్పుకోవచ్చు. ఆలోచిస్తే ఆత్మకి ఛదముగా ఉన్నవన్నీ ఆయన వెలుగుతో ఉన్నాయి. ఆయన వెలుగు లేకపోతే దేహం ఉందా, మనస్సు ఉందా, బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? కనుక ఈ ఛవి అంతా కూడాను ఆయన్నే కప్పేస్తున్నా తెలియకుండా. కానీ ఈ మనస్సు పట్టుకుని ఈ శరీరం పట్టుకుని ఆయన తెలుసుకోలేకపోతున్నాం. ఆయన వల్ల వెలుగుతున్న వాటిని పట్టుకుంటున్నావు కానీ వెలుగుకు మూలమైన ఆయన పట్టుకో ఇక్కడ. కనుకనే ఛవి నుంచి ఛవికి కారణమైన వాడిని పట్టుకోవాలి. ఈ ఛవిచ్ఛద నామం అంత విచారణ యోగ్యమైనటువంటి నామం. ఇక జకారంతో వచ్చే నామాలు చాలా విశేషంగా ఉంటాయి. జగద్ధితాయ నమః, జగత్పూజ్యాయ నమః, జగజ్యేష్ఠాయ నమః, జగన్మయాయ నమః. ఈ మూడు జగచ్చబ్దంతో వచ్చాయి. స్వామి ఆవిర్భావమే జగద్ధితం కోసం. జగత్ హితం అంటే జగత్తుకి హితం కలిగించడానికి వచ్చినవాడు, కానీ స్వభావమే జగద్ధితం కనుక జగద్ధితాయ నమః. అంతేగాని ఆయన యొక్క ఆస్పెక్ట్లో ఒకటి జగద్ధితం అనడానికి లేదు. ఆయన యొక్క సంపూర్ణతే జగద్ధితం. లేకపోతే సుబ్రహ్మణ్య రూప ఆవిర్భావం దేనికోసం? ఏదో దేవతలు మా వాళ్ళని కాపాడుతానని వచ్చాడా? సర్వలోక క్షేమం కోసం వచ్చాడు కనుక జగద్ధితాయ నమః. అందుకే జగత్తంతా అని పూజించింది. జగత్పూజ్యాయ నమః. ఇంకొక రహస్యం,
జగత్తు చేత పూజింపబడేవన్నీ ఆయన విభూతులే. అది జగత్పూజ్యాయ నమఃలో మరొక ఆంతర్యం అండి. జగత్తులో ఏది గొప్పది నువ్వు ఆరాధిస్తున్నావో అది ఆయన విభూతే. అంటే నీకు తెలియకుండానే నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు. ఎవడో గొప్ప పండితుడున్నాడు, ఏం పాండిత్యమండి దండం పెట్టావు, అది ఆయన ఇచ్చిన ప్రకాశం వల్లే వచ్చింది. ఓ సంగీతం, ఏది గొప్పతనం చూసినా ఒకళ్ళలో ఒక రాజ్యత్వం చూసావు, ఇంకోటి శక్తి చూసావు, అని వాడిని గౌరవించావు, పూజించావు. కానీ వాళ్ళు ఆ శక్తి అవన్నీ ఆయన విభూతులే కదా. కనుక ఏది గొప్పదో నువ్వు ఆరాధిస్తున్నావో అదంతా ఈశ్వర స్వరూపమే. ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుని ఆరాధించని వాడెవడు? తెలియకుండా ప్రతి వాళ్ళు ఈశ్వరుని ఆరాధిస్తున్నారు, కానీ అది ఈశ్వరుడిని తెలిసి ఆరాధన చేస్తే ముక్తి వస్తుంది, అంతే, తేడా మరొకటి కాదు. కానీ జగత్తులో పూజింపబడుతున్నవన్నీ నీ రూపములే గనక జగత్పూజ్యాయ నమః. అయితే జగత్హితుడు జగత్పూజ్యుడు అంటే ఈయన ఎప్పుడున్నాడు? ఇది పెద్ద ప్రశ్న. జగత్తుకి హితం కలిగించారంటే ముందు జగత్తంటూ ఉంటే కదా హితం అంటూ కలిగిస్తాడు. జగత్తంటూ ఉంటే కదా జగత్చేత పూజ్యుడు. అంటే ఈయన జగత్తు వచ్చాడు, జగత్తుకు ముందున్నాడా? ఆ మాటకొస్తే దేవతలందరూ వెళ్ళి శివపార్వతులను ప్రార్థన చేస్తే అప్పుడు కదా కలిగాడు. అంటే అప్పటికి దేవతలు ఉన్నట్లే కదా, మానవులు ఉన్నట్లే కదా. ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పుడున్నాడు? ఎప్పుడు ముందే ఉన్నవాడు అప్పుడు వచ్చాడు. అక్కడ ఒక పెద్దాన్ని మన ఊరికి పిలిచాం, ఆయన వచ్చాడు అంటే అంతవరకు లేడిన అర్థం, ఇక్కడ లేడిన అర్థం, ఇక్కడ ఇప్పుడు వచ్చాడని అర్థం. అలాగే లోకక్షేమం కోసం వచ్చినవాడు ముందున్నవాడే వచ్చాడు. కనుక ఈయన జగద్హితం కోసం వచ్చాడు కనుక జగత్పూజ్యుడు కనుక జగత్తు వచ్చాడు అనుకోవద్దు. జగజ్యేష్ఠాయ నమః అని తర్వాత నామం. జగత్తుకు జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వం రెండు విధాల. అందరికంటే పెద్దవాడు వయోరీత్యా, కాలం రీత్యా. రెండవది అందరికంటే అన్ని విధములా పెద్దవాడు, అంటే గుణముల్లో శక్తుల్లో అన్నిట్లోనూ జ్యేష్ఠుడు. అందుకే జగజ్యేష్ఠాయ నమః అయినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మరో ఆలోచనండి. ఇదంతా విచారణ. అందుకే నామం ఉచ్చారణ దశ నుంచి విచారణ దశకు వెళ్ళి స్మరణ దశగా మిగిలిపోవాలని మనం నామయోగంలో చెప్పుకున్న ఒక సూత్రం మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. అంటే మీరు మర్చిపోయారని నేను అనుకుంటే నాకే తృప్తి ఉండదు. కనుక నామం ఉచ్చారణ దశ నుంచి విచారణ దశలోకి వెళ్ళాలి. విచారణ దశ స్మరణగా మిగిలిపోవాలి. ఇక్కడ అలా ఎంత స్మరణగా మిగిలిపోయి అందరికీ కూడా అటువంటిప్పుడు నాకు చెప్పడం సులభం కదా. కనుక విచారణ ఎలా చేయాలో చెప్పుకోవడమే ప్రవచనం, మరొకటి కాదు. ఇక్కడ నామ ఉచ్చారణ నామ విచారణ వాలి. ఒక్కొక్క దాని అందం చూడండి. జగద్ధితాయ జగత్పూజ్యాయ జగజ్యేష్ఠాయ వరకు వచ్చింది కదా. జగత్తుకి జ్యేష్ఠుడు, జగత్తుకి హితం కలిగించేవాడు ఎక్కడున్నాడు? జగన్మయాయ నమః. గొప్ప మాట. జగన్మయుడు ఆయన. అంటే కుండ ఎలాగ మట్టి మయమో, మాట జాగ్రత్తగా విన్నారా? కుండ ఎలాగ మృన్మయం పాత్రం అన్నాడు ఇక్కడ. కుండ మట్టిమయం అనాలి కానీ మట్టి అనకూడదు. కొండ మట్టేనా? మట్టి కాదా? మట్టి తప్ప ఇంకేముందండి కొండలో? మరొక లక్షణం ఉందా? కొండ మట్టే, అందులో సందేహం లేదు. కానీ కుండ అని పేరు పెట్టావు ఎందువల్ల? దానికి ఆకారం వచ్చింది కనుక. కానీ నామం పెట్టావు, రూపం పెట్టావు. కానీ నామరూపాలు ఉన్నాయి కానీ తత్వతః ఇది మట్టి. కానీ జగత్తంతా కూడాను వివిధ నామరూపాలతో కనబడుతున్నా అదంతా పరమాత్మ యొక్క స్వరూపంగానే చూడు. అది జగన్మయాయ అనే మాటకున్న అర్థం అండి. ఇక్కడ నామరూప జగత్తు అస్థిభాతి ప్రియమైన పరమాత్మ యొక్క స్వరూపమే. నామరూపాలు రెండు తీసేస్తే పరమాత్మే. కానీ కుండ అనే నామం, కుండ అనే రూపము పక్కన పెడితే మట్టేగా. అదేవిధంగా ఆభరణాలు అని పేర్లు పెడితే బంగారు మయం ఆభరణాలు అనాలి. ఆభరణాలు చూస్తున్నంతసేపు బంగారు మయం. బంగారం అనే దృష్టి ఉన్నప్పుడు అంతా కలిపి బంగారమే. కానీ పరమాత్మ దృష్టి అప్పుడు బంగారము, ఆభరణాలన్నీ బంగారుమయం అంటే బంగారం మీద దృష్టి వెళ్ళింది. కానీ ఆభరణాలన్నీ బంగారుమయం అని భావన ఏర్పడి చివరికి మయం అని కూడి బంగారం అని మిగిలానండి. ఇది అర్థం ఇక్కడ. ఇది చాలా సాధనగా ముఖ్యం. భగవంతుడిని జగన్మయుడుగా ముందు భావించాలి. అంటే ముందు నీకు జగత్తే పరిచయం కనుక, జగత్తులోనే అఘోరిస్తున్నాం కనుక జగత్తు అంతా జగన్మయుడుగా పరమాత్మను చూడటం మొదలుపెట్టాలి. క్రమక్రమంగా ఈ జగన్మయ రెండూ పోయి జగన్నాథ స్వరూపం దర్శనం చేసుకొని జగద్భావం కూడా విడిచిపెట్టి ఈశ్వర స్వరూపంతో తాదాత్మ్యం చెందగలగాలండి మయం నుంచి. ఇది ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ. బంగారం అమ్ముకోవడానికి వెళ్ళాం, ఇంట్లో ఉన్నవన్నీ తీసేసి. ఊహకండి, భయపడకండి. ఆఖరికి మనం ఒంటి నిండా పెట్టుకున్న బంగారాలకి ఎన్ని పేర్లు, ఉంగరాలు, వడ్డాణాలు, గొలుసులు, కిరీటాలు, కుండలాలు, అన్ని పేర్లే కదా. అన్ని పేర్లు దేనివల్ల ఏర్పడ్డాయి? వాటి రూపాల వల్ల ఏర్పడ్డాయి. కనుక నామం రూపం రెండు ఏర్పడ్డాయి. ఏదో అవసరానికి బంగారం అమ్ముకున్నాం. కొనుక్కున్నవాడు ఏం చేస్తారంటే వాటిని ఇది రూపము, ఆ పేరు అనుకోడు, మొత్తం కలిపి ఒకే బంగారంగా చూస్తారు ఇక్కడ. ఎందుకంటే వాడి దృష్టి బంగారం మీద ఉంది.
వీడి దృష్టి ఆభరణాల మీద ఉంది ఇక్కడ. అవునా లేదా? కనుకనే మనం ఆభరణాలు లాంటి నామరూపాల మీద దృష్టి మనకుంటే యోగికి బంగారం లాంటి పరమాత్మ మీద ఉంటుంది ఇక్కడ. వాడికి ఇప్పుడు ఆభరణాలన్నీ తీసేసి ముద్ద కట్టేయాలని లేదు. బంగారం ఏకదృష్టి బంగారమే కనుక నాకు ఆభరణాలన్నీ ముద్ద చేసి బంగారం ఇవ్వ అనక్కర్లే. ఆభరణాలు ఉన్నా బంగారం అనే దృష్టి వాడికి పోదు. జగత్తులో నామరూపాలు కనబడుతున్నా అంత పరమాత్మ అనే దృష్టి యోగికి పోదు. ఇది అన్వయం చేసుకుంటే జగన్మయాయ నమః. కనుక జగద్ధితం జగత్పూజ్య జగజ్యేష్ఠ జగన్మయా అంత గొప్ప మాటని అనుకుంటే ఒక్క 4 నామాలు ఎంత విచారణ ఉన్నది. అయితే ఈ జగత్తుకి ఎటువంటి పెద్దవాడైనా అది కూడా తెలియాలి కదా. జ్యేష్ఠుడు అన్నిటికంటే ముందున్నాడండి. ఏం లాభం? అన్నిటికీ ముందున్నాడే కాదు, అన్నిటికీ కారణమయ్యున్నాడు. ఇది గొప్ప విషయం ఇక్కడ. అందరికంటే పెద్దవాడు, అందరికంటే ముందున్నాడు. ప్రపంచం దాని మానాన్ని దానికి వచ్చింది లేదు, ఆయనే దీనికి కారణం కనుక కారణభావాన్నే మూలభావాన్ని జనక అంటారు కనుక తర్వాతి నామం జనకాయ నమః. జనకాయ అంటే ఎవరండి? తండ్రి. అంటే సుబ్రహ్మణ్యుడి తండ్రి. ఇది ఎలా అవుతాడంటే వాడి తండ్రి ఎవరు? శివుడేగా. శివునికి ఇంక భేదం లేదు, అది శివస్వరూపంగా ఉన్నటువంటి వాడు. జనకాయ నమః అంటే తండ్రి రూపంతో ఉన్న అబ్బాయి గారికి నమస్కారం అక్కడ. అంటే శివుడే ఆయన అని చెప్పడం. శివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదం లేదని శాస్త్రం అనేక చోట్ల చెప్తోంది. చెప్పాల్సిన చోట మళ్ళీ చెప్పుకుందాం. మొత్తాన్ని జనకాయ నమః అనే మాటకి 2 అర్థములు. సర్వ జగత్తుకి మూలమైన వాడు. ఎందుకంటే జనని మూలమైన, జనని కంటే ముందు జీవుడు జనకుడి ద్వారానే వస్తున్నాడు కనుక అసలు కారణం అయ్యాడు ఇక్కడ. బీజస్థితిలో అక్కడ ఉన్నాడు కనుక అసలు కారణం ముందు చెప్పారు. కనుక జననీ గర్భంలోకి రాకముందు ఉన్నది ఎక్కడ? జనకుడి ద్వారానే వచ్చాడు కదా. కనుక జనకుడు అసలు కారణం కనుక జనకాయ నమః, అసలు కారణమైన వాడు. రెండవది జనకుడైన శివరూపము ఉన్నవాడు, శివుడే తానైన వాడు. జాహ్నవీ సోనవే నమః. జాహ్నవీ సూర్యుడు అంటే గంగాపుత్రుడు. జితామిత్రాయ నమః, జిత అమిత్రాయ నమః. అమిత్రులు అంటే శత్రువులు, శత్రువుల్ని జయించినవాడు. కొందరికి లక్షణంలోనే జయలక్షణం ఉంటుందండి. లక్షణంలోనే జయలక్షణం అంటే జిష్ణు అంటారు. అలాంటి జయలక్షణం ఉన్నవాడే రామచంద్రమూర్తి అని జయత్యతిబలో రామో అని చెప్పారు ఇక్కడ. జయలక్షణం స్వాభావికంగా వాళ్ళ ఎందు ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ. జయించడం, వాళ్ళు బయలుదేరారంటే జయించి తీరుతారు. పెద్ద హోప్స్ పెట్టుకోకండి అన్నారు వాళ్ళు. వెళితే తప్పకుండా జయించి వచ్చేస్తారండి ఇక్కడ. వాడు బయలుదేరాడంటే ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళలో జయలక్షణం ఉంది. అదే జితామిత్రాయ నమః, అమిత్రుల్ని జయించువాడు. ఇందులో జితామిత్రాయ నమః అంటే సృష్టి పట్ల అమిత్ర భావాన్ని జయించాలి. ఇది చాలా గొప్ప విషయం. అంటే వీడు నావాడు, వీడి పైవాడు అనే భావంలో ఎక్కువగా శత్రుభావంతో అవతలమని చూస్తాం. ముందు శత్రువుల కంటే మిత్రుడు కాడనే భావం కూడా ఒక విధంగా మంచిది కాదు.